ఒకసారి అందరూ మీ బైబిల్ తెరవండి. ఇర్మియా గ్రంథం, ప్రత్యేకంగా యవ్వన బిడ్డలు ఎక్కడున్నా మీరు ఉన్న చోటే కూర్చుని చక్కగా ఈ మాటలు గమనించండి. 31వ అధ్యాయం 7వ వచనం. 31వ అధ్యాయం 7వ వచనం దైవజనులు చదువుతారు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, సంతోషముగా పాడుడి. రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అందరం ఉత్సాహధ్వని చేస్తూ చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. కొంచెం గంభీరంగా, తమ్ముడు స్క్రీన్ మీద ఆ వాక్యం చూపించాలి. అందరం చప్పట్లు కొడుతూ గంభీరంగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. రైట్. ఇర్మియా ప్రవక్త ద్వారా, ఇర్మియా గ్రంథం 31:7, ఇర్మియా ప్రవక్త ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీలను దేవుడు ఇలా పిలుచుకుంటున్నాడు. ఇశ్రాయేలీలారా, మీరెవరో తెలుసా? రాజ్యములకు శిరస్సు వంటి జనము అంటాడు. తన ప్రజలను ఎలా చూడాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, సమాజంలో వారు ఏ దేశంలో ఉన్నా, ఏ రాజ్యంలో బ్రతుకుతున్నా, తన పేరు పెట్టబడిన ఇశ్రాయేలు ప్రజలను రాజ్యములకు శిరస్సు వంటి జనంగా చూడాలి. ఇది దేవుని యొక్క ఆశ. దేవుడు కేవలం మాటలు చెప్పి మైమరిపించేవాడు కాదు. ఆయన ఏది చెప్తాడో ఖచ్చితంగా అది చేస్తాడు. ఆమేనందాం. ఏది చెప్తాడో అది చేస్తాడు. చాలామంది మాటలు భలే తీయగా ఉంటాయి, కానీ క్రియల దగ్గరకు వచ్చేసరికి మాటలున్నంత మాధుర్యంగా క్రియలు ఉండవు. కొంతమంది మాటలు ఎట్లా ఉంటాయంటే నోట్లోనే గారెలు ఉండేస్తారంట. ఒకసారి చెప్పండి. ఏలూరులో ఒక సామెత ఉంది, మాట ముచ్చట మా ఇంటి కాడ, రేపటి భోజనం మీ ఇంటి కాడ. అంటే మాటలు చెప్పి మైమరిపించేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ క్రియల దగ్గరకు వచ్చేసరికి క్రియలు వేరుగా ఉంటాయి. క్రైస్తవ జనమా, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఏది చెప్తాడో అది చేస్తాడు. యెహోవా మాట ఇచ్చి స్థాపించకుండునా, మాట ఇచ్చి ఆయన నెరవేర్చకుండునా, ఏది చెప్తాడో అది చేస్తాడు. ప్రభు ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, ఇశ్రాయేలీలారా, మీరు ఏ రాజ్యంలో బ్రతుకుతున్నా మిమ్మల్ని తోకగా ఉంచటం కాదు నా చిత్తం, క్రిందవారిగా ఉంచటం కాదు నా చిత్తం. మీరు ఐగుప్తు రాజ్యంలోనే ఉండనివ్వండి, బబులోను రాజ్యంలోనే ఉండండి, భరత గడ్డలో మీరు ఉండండి గాక. ఏ గడ్డలో మీరు బ్రతుకుతున్నా రాజ్యములకు శిరస్సు వంటి జనముగా మిమ్మల్ని నేను చూడాలి. ఇది దేవుని ఆశ. ఆ కాలంలో ఇశ్రాయేలీలు, నేనంట క్రొత్త నిబంధన సంఘం ఇశ్రాయేలీల కంటే మరి శ్రేష్ఠులు. ఎందుకో చెప్పమంటారా? ఇశ్రాయేలీలు కేవలం గొర్రెపిల్ల రక్తముతో మాత్రమే విమోచించబడ్డారు. క్రొత్త నిబంధన సంఘం హేబేలు రక్తం కంటే శ్రేష్టమైన, గొర్రెపిల్ల రక్తము కంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు వారి రక్తముతో మనం విమోచించబడినటువంటి ప్రజలం. గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వారికే ఆ వాగ్దానాన్ని ఇస్తే, మరి నిశ్చయంగా యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన మనం బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానానికి హక్కుదారులం. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలను రాజ్యములకు శిరస్సు వంటి జనంగా చేశాడా లేదా ఆలోచిస్తే, అమ్మబడిన దాసునిగా యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత ఆ దాసుడే యజమానుడిగా మార్చబడ్డాడు. ఐగుప్తు రాజ్యం అంతటికి శిరస్సుగా మార్చబడ్డాడు. చెరపట్టబడిన బానిస పిల్లోడుగా 17 సంవత్సరాల వయసులో ఉన్న దానియేలు బబులోను రాజ్యానికి చెరపట్టబడి వెళ్ళాడు. చెరపట్టబడిన బానిస పిల్లోడు
127 సంస్థానాలను పరిపాలన చేసే ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. మొర్దెకై, ఎస్తేర్. నేనంట రాజ్యాలు వేరైనా కింగ్ ఎక్కడున్నా కింగే. రాజ్యాలు వేరైనా, రాజులు వేరైనా, ప్రభుత్వాలు వేరైనా, పాలకులు వేరైనా, క్రైస్తవులు ఎక్కడున్నా రాజ్యములకు శిరస్సు వంటి జనంగా చూడాలి. ఇది దేవుని యొక్క అభిమతం. క్రైస్తవ జనమా, నువ్వు ఏ గ్రామంలో బ్రతుకుతూ ఈ సువార్త సభకు వచ్చావో నేను ఎరగను, కానీ ఏ పట్టణంలో బ్రతుకుతూ ఏ సామాజిక వర్గం నుంచి నువ్వు రక్షించబడ్డావో నాకు తెలియదు, కానీ నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక ఆధ్యాత్మికంగానైనా, ఆరోగ్యపరంగానైనా, చదువుల్లోనైనా, వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, నువ్వు ఏ రంగంలో బ్రతుకుతున్నా నువ్వు బ్రతుకుతున్న రంగంలో తలగా నిన్ను చూడాలి. ఇది నీ పట్ల దేవుని కొన్న ఆశ. తోకగా బ్రతకటం దేవుని ప్రణాళిక కాదు. నువ్వు క్రిందవాడిగా బ్రతకటం దేవుని ప్రణాళిక కాదు. ఎక్కడికి వెళ్ళినా ఎవరు సహాయం చేస్తారని చాచే చేతులుగా నీ చేతులు చూడాలి. ఇది కాదు దేవుని ప్రణాళిక. ఏ ప్రాంతంలో నువ్వు బ్రతుకుతున్నా క్రైస్తవుల వాళ్ళు లేబర్ వాళ్ళండే, క్రైస్తవుల వాళ్ళు కూటి కొట్టలేని వాళ్ళండే, క్రైస్తవుల మా దగ్గర అప్పులు తీసుకున్న అప్పులతో బ్రతికేవాళ్ళండి అనే పేరు దేవుని బిడ్డలకు రాకూడదు. నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక ఏంటో తెలుసా? ఏ గ్రామంలో బ్రతుకుతున్నా, ఏ రాజ్యంలో బ్రతుకుతున్నా రాజ్యములకు శిరస్సు వంటి జనముగా నీ ఉండాలి. ఎందుకు ఖచ్చితంగా మనం రాజ్యములకు శిరస్సు వంటి జనంగా ఉండాలి? ఎందుకో తెలుసా? నీవు నేను ఆరాధించే దేవుడు సాధారణమైన దేవుడు కాదు. ప్రపంచానికి, సర్వలోకానికి ఆయన చక్రవర్తి. పెద్దగా చెప్దాం ఆమెన్. మరోసారి చెప్దాం ఆమెన్. ప్రపంచమంతటికి ఆయన శిరస్సు. దేవుళ్ళని పిలువబడిన వారు, దేవతలని పిలువబడిన వారు ఎన్ని కోట్ల మంది ఉన్నా యేసుక్రీస్తుకు సమమైన వారు, యేసుక్రీస్తుకు ధీటైన వారు, యేసుక్రీస్తుతో పోల్చదగిన వారు ఆకాశమందైనా, ఆకాశ మహాకాశాల ఎందైనా, భూమి ఎందైనా యేసుకు సమమైన వారు మరి ఎవ్వరూ లేరు. ప్రపంచానికి యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు కనుక ఆయన ఆరాధించే ప్రజలు కూడా ప్రతి రంగంలో శిరస్సుగానే బ్రతకాలి. భక్తుడైన మోషే ఆ దేవుని గొప్పతనం విరిగి ఇలా అంటాడు, యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి నువ్వు పూజ్యుడు. మోషే రాసిన కీర్తన నిర్గమకాండం 15వ అధ్యాయంలో చూస్తాం. ఒకసారి నాతో కలిసి చెప్పండి, యెహోవా. పెద్దగా, యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవరు? అంటే వేల్పులలో ఆయన వంటి వాడు లేడు. ఏంటి దేవుని గొప్పతనం? పరిశుద్ధతలో నువ్వు మహనీయుడు. నీ వంటి పరిశుద్ధ దేవుణ్ణి ఐగుప్తు దేవతల చరిత్రలో ఎక్కడ నేను గమనించలేదు. అయిలారా ఒకసారి ఆలోచించండి. ఈ కీర్తన రాసిన కీర్తనకర్త దైవజనుడైన మోషే. ఎవరు మోషే? 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో ఇంట పెరిగినవాడు. ఐగుప్తీయుల ఆచారాలు మోషేకు బాగా తెలుసు. ఐగుప్తీయులు ఆరాధించే దేవి దేవతలను గురించి మోషేకు బాగా తెలుసు. వారి చరిత్ర యావత్తు మోషేకు బాగా తెలుసు. 40 సంవత్సరాలు వాళ్ళ చరిత్ర విని ఇప్పుడు దేవుడైన యెహోవాని గూర్చి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు దేవుడైన యెహోవాని గూర్చి ఏమంటాడో తెలుసా? ఐగుప్తీయుల దేవతల చరిత్ర అంతా నేను చదివిన తర్వాత, గ్రీకుల దేవతల చరిత్ర అంతా నేను చదివిన తర్వాత, నా దేవుడవైన యెహోవా, వేల్పులలో నీ వంటి వాడు లేడు, నీలాంటి పరిశుద్ధ దేవుణ్ణి నేను ఎక్కడా చూడలేదని భక్తుడైన మోషే ఆ దేవుని పరిశుద్ధతను కొనియాడుతూ మాట్లాడుతున్నాడు. ఏంటి ఈ దేవుని పరిశుద్ధత? దైవజనమా, ఈ దేవుని గూర్చి లేఖనాల్లో చూస్తే ఆయన పాపము చేయలేదు,
ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన పాపము ఎరుగని పరమ పవిత్రుడైన దేవుడై ఉన్నాడు. ఆయనే ప్రపంచానికి సవాలు విసురుతాడు. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు. దరిదాపుగా 2000 సంవత్సరాల నుండి యేసుక్రీస్తులో ఏదైనా లోపం కనిపెడదామని ఆయన చూపులో కానీ, ఆయన మాటలో కానీ, ఆయన నడకలో కానీ, ఆయన ప్రవర్తనలో కానీ, స్త్రీలతో ఏకాంతంగా మాట్లాడినప్పుడు కానీ, పురుషులతో మాట్లాడినప్పుడు కానీ ఆయనలో ఏదైనా పాపం కనిపెడదామని 2000 సంవత్సరాల నుండి భూతద్దం పట్టుకొని ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ వెతుకుతున్నారు. నేటికి యేసుక్రీస్తులో ఎవ్వడు ఏ లోపాన్ని కనిపెట్టలేకపోయాడు. కనిపెట్టలేకపోగా పరిశోధించిన ప్రతి వ్యక్తి ఏమంటారో తెలుసా? యేసుక్రీస్తు అంటరాని దేవుడు కాదు, సుచరిత్ర కలిగినటువంటి దేవుడు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించినటువంటి వాడు, పాపాన్ని జయించిన పరమ పవిత్రుడని యేసుక్రీస్తును ఎరిగిన ప్రతి వ్యక్తి ఆయన ఎదుట సాగిలపడాల్సిందే. ఎందుకో తెలుసా? మోషే చదివిన ఐగుప్తీయుల చరిత్ర, ఐగుప్తీయుల దేవుళ్ళ చరిత్రలు కొన్ని ఉన్నాయి. ఐగుప్తీయులు ప్రధానంగా ఆరాధించే ఒక దేవుడు ఉన్నాడు, ప్రధాన దేవుడు. ఆయన పేరు రా. ఒకసారి చెప్పండి, రా. పెద్దగా చెప్పండి. ఆయన భార్య పేరు పో. రా. రా అనే ఈ దేవుడికి అద్భుతం. 4 భార్యలు. ఈ 4 జారిపోక ఐగుప్తీయులు ఆరాధించే దేవుళ్ళ భార్యల దగ్గరికి తాను వెళ్ళినట్లుగా ఐగుప్తీయుల మైథాలజీ చెప్తుంది. నేను ఒక మాట అంటానమ్మా, మీకు పెళ్ళయింది, ఫస్ట్ నైట్ నీ భర్తని నీ దగ్గరికి తీసుకొని, ఏమే ఈ సంగతి నీకు తెలుసా? ఇది నాకు 4వ పెళ్ళి, నువ్వు నాకు 4వ భార్యవి అని అంటంతో భర్త వైపు చూసి, నువ్వు దేవుడువయ్యా, గాడ్ బ్లెస్ యూ మై హస్బెండ్ అంటారా? చీపిరి కట్ట పట్టుకుంటారా? అక్కంటది కారపొడి కూడా పట్టుకుంటుందంట. ఇప్పుడు మీ పెళ్ళైన కొత్త మొదటి రోజు 2వ రోజు భర్త దగ్గరికి తీసుకొని, ఏమమ్మా నీకు ఈ సంగతి తెలుసా? నాకు ఇది 5వ పెళ్ళి, నువ్వు నాకు 5వ భార్యవే, అడ్జస్ట్ అయిపో అని అన్నాడు అనుకో. చూసి ఏ భార్య కూడా భర్త వైపు చూసి, నువ్వు దేవుడు అయ్యా, 5 భార్యలు చేసుకున్నావంటే నువ్వు మావులోడువా, గాడ్ బ్లెస్ యూ మై హస్బెండ్ అని అంటారా? మీరు అనేటట్టే ఉన్నారమ్మా. అంటారా? అరే నేనంటా, ఒక భార్యే నా భర్త నాకు మాత్రమే పరిమితమై ఉండాలి, నా భర్త పవిత్రుడై ఉండాలి. ఒక మనిషి తోటి మనిషిలో నుంచి పవిత్రత కోరుకుంటే నేనంట, దేవుడు ఇంకెంత పవిత్రుడై ఉండాలి, దేవుడు ఇంకెంత నీతి కలిగిన వాడై ఉండాలి, దేవుడు మరింతగా పాపాన్ని జయించిన వాడై ఉండాలి. చరిత్ర గ్రంథాలు వెతకండి. ఈ సృష్టిలో పాపము చేయని, పాపాన్ని జయించిన ఏకైక మగధీరుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు అంటరాని దేవుడు కాదు సుమి, తక్కువ కులాలలో దేవుడు కాదు సుమి. యేసుక్రీస్తు సద్గుణ రాశి, సుగుణాల సంపన్నుడు, సుచరిత్ర కలిగిన ఏకైక దేవుడు. ఇదే మాట ఒకసారి చెప్తా ఉంటే ఒక కుర్రోడు వచ్చి అడిగాడట స్మిత్ విగిల్స్వర్త్ గారిని, ఇదిగో అయ్యగారు, యేసు ప్రభువే ఏకైక దేవుడు అంటారు, ఒక్క మాట కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా యేసు ప్రభు మాత్రమే నిజదేవుడు అని రుజువుపరచడానికి ఒక ఆధారం చూపించండి అయ్యా, ఒక ఆధారం చూపించండి. నాకు దీర్ఘ ప్రసంగం చేయొద్దు. మీ పాస్టర్లకు అవకాశం ఇస్తే 1.5 2 గంటలు వందే భారత్ ఎక్స్ప్రెస్ నాన్ స్టాప్ బస్సు, మీరు తొందరగా ముగించడం. ఆ మధ్య ఒక ఆయన అన్నాడంట, కుర్రోడి చేతిలో బైకు, పాస్టర్ గారి చేతిలో మైకు 2 కంట్రోల్లో ఉండవంట. మీకు అవకాశం వస్తే 1.5 గంటలు ప్రసంగం చేస్తారు, నాకు అంత ఓపిక లేదు, కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా యేసు ప్రభువే నిజదేవుడు.
ఒక్క రుజువు చెప్పండి. ఆ మాట కూడా కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా ఒక్క మాటలో కేల్ కథం ఫినిష్ అవ్వాలి, ఒక్క మాటలో చెప్పండి అన్నాడట. అప్పుడు స్మిత్ విగిల్స్వర్త్ గారు అన్నారట, యేసుక్రీస్తే నిజదేవుడు అని రుజువుపరచడానికి ప్రధాన రుజువు యెరూషలేములో ఉన్న తెరవబడిన సమాధి. తెరవబడిన సమాధి యేసుక్రీస్తు నిజదేవుడు అని చెప్పడానికి రుజువేంటయ్యా అని అడిగారు. అప్పుడు స్మిత్ విగిల్స్వర్త్ గారు అన్నారట, అందుకేరా బాబు గంటసేపు ప్రసంగం చేసేదే, ఒక మాటలో చెప్తే అర్థం కాదు. ఆకాశం కింద భూమికి పైన ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు కోటాను కోట్ల మంది మనుషులు పుట్టారు. మహానుభావులని పిలువబడిన వారు, దేవుళ్ళు దేవతలని ఆరాధించబడిన వారు కొంతకాలం భూమి మీద బ్రతికారు, ఆ తర్వాత చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ప్రపంచంలో ప్రతి వాని సమాధి నేటి వరకు మూతవేయబడే ఉంది. ద గ్రేట్ అబ్రహాం లింకన్ సమాధి చేయబడ్డాడు, నేటికి ఆయన సమాధి మూతవేయబడే ఉంది. మహాత్మా గాంధీ గారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, ఆ సమాధి నేటికి మూతవేయబడే ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత మార్టిన్ లూథర్ జూనియర్, మహానుభావులు మహాత్ములని పిలువబడిన వారు కొంతకాలం భూమి మీద బ్రతికి చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ప్రపంచంలో ప్రతి వాని సమాధి నేటికి మూతవేయబడే ఉంది. ప్రపంచ చరిత్ర పటంలో తెరవబడిన ఒకే ఒక్క సమాధి నజరేయుడైన యేసుక్రీస్తు వారి సమాధి. అయ్యా, ఆయన సమాధి తెరవబడి మృత్యుంజయుడే తిరిగి లేవటానికి కారణం ఏంటి? ఎందుకో తెలుసా? ఆయనలో పాపమేమీ లేదు గనుక. మరణానికి కారణం పాపం. ఆయనలో పాపమేమీ లేదు గనుక మరణమే యేసుక్రీస్తు ఎదుట గడగడలాడి, మరణమే యేసుక్రీస్తు ఎదుట సాగిలపడి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడే తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానం దేనికి సంకేతమో తెలుసా? ఆయన పాపము లేని పరమ పవిత్రుడైన దేవుడై ఉన్నాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఎస్, క్రైస్తవ జనమ రాజులు ఉండొచ్చు, యేసుక్రీస్తు రారాజు. ప్రభువులు ఉండొచ్చు, యేసుక్రీస్తు ప్రభువులకు ప్రభు. అధిపతులు ఉండొచ్చు, భూపతులందరికీ ఏకైక అధిపతి ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు. ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులందరికీ ఆయన అధిపతి అయి ఉన్నాడు. అంటే ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వారు శిరస్సు. ఇప్పుడు ఆయన ఆశ ఏంటో తెలుసా? ఆయన శిరస్సు అయి ఉన్న లాగున ఆయన ఆరాధించే ప్రజలు ఏ ప్రాంతంలో బ్రతుకుతున్నా, ఆంధ్ర ప్రాంతంలోనే బ్రతకొచ్చు, తెలంగాణ ప్రాంతంలోనే బ్రతకొచ్చు, పంజాబ్ గడ్డలో బ్రతకొచ్చు, చెన్నైలో బ్రతకొచ్చు, ఢిల్లీలో బ్రతకొచ్చు, నీవెక్కడ బ్రతుకుతున్నా నేను ఎలా చూడాలనుకున్నాడు తెలుసా? రాజ్యములకు శిరస్సు వంటి జనంగా నేను చూడాలని దేవుడు అనుకున్నాడు. ఏ రంగంలో ఉన్నా యేసునామములో నువ్వు పైవాడిగానే ఉందువుగాక. మీరు ఎరుగుదురు, ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఇలా అంటాడు, ఆయన నిన్ను తలగానే నియమించును కానీ, పెద్దగా చెప్పాలి. ఈ వాగ్దానం ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు అందరు చేతుల పైకి ఎత్తండి. తెలుసు కదా, అలాగే చేతుల పైకి ఎత్తి నాతో కలిసి చెప్పండి, ఆయన నన్ను తలగానే నియమించను కానీ తోకగా నియమించలేదు. ఇంకొంచెం పెద్దగా చెప్పాలి, ఆయన నా పిల్లలను తలగానే నియమించను కానీ తోకగా నియమించలేదు. అలాగే చేతుల పైకెత్తే, ఆయన నా సంఘాన్ని, నా భర్తను, నా యవ్వన బిడ్డలను నన్ను తలగానే నియమించను కానీ తోకగా నియమించలేదు. యు ఆర్ అపాయింటెడ్. తలగా దేవుడు నిన్ను అపాయింట్ చేశాడు. నేనంట దేవుడు చేసిన అపాయింట్మెంట్ని, దేవుడు నియమించిన నియామకాన్ని ప్రపంచంలో ఎవరైనా రద్దు చేయగలరా? ఒకసారి నాకు సమాధానం చెప్పండి. దేవుని నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలడా?
ఓ జిల్లా కలెక్టర్ గారు ఉంటారు. ఏ స్కూల్లో ఏ హెడ్ మాస్టర్ పనిచేయాలో నియమిస్తాడు. నేనంట, కలెక్టర్ గారి నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలడా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు. ఆ ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాకు ఎవరు కలెక్టర్గా పనిచేయాలి నియమిస్తాడు. మిమ్మల్ని అడుగుతాను, ముఖ్యమంత్రి నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలడా? దేశానికి ప్రధానమంత్రి ఉంటాడు. ప్రధానమంత్రి ఏ రాష్ట్రానికి ఎంతమంది కలెక్టర్లు ఉండాలి, ఏ ప్రాంతానికి ఎవరు మంత్రులుగా ఉండాలి, ప్రధానమంత్రి నిర్ణయిస్తాడు. నా వైపు చూసి సమాధానం చెప్పండి. ప్రధానమంత్రి నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలడా? మీతో నేనంట, ప్రధానమంత్రి నియామకాన్ని మరి ఎవరైనా రద్దు చేయగలరేమో. ముఖ్యమంత్రి నియామకాన్ని, కలెక్టర్ గారి నియామకాన్ని ఇంకొకరు రద్దు చేయగలరేమో, కానీ దేవుని నియామకాన్ని ప్రపంచంలో ఎవ్వడు రద్దు చేయలేడు. క్రైస్తవ జనమా, ఈ మాటలు వింటూ హృదయంలో నుంచి ఉప్పొంగండి. యేసుక్రీస్తు రక్తముతో నువ్వు కడగబడేటప్పుడే నీతి విలువల్లో నేను శిరస్సుగా చూడాలనుకున్నాడు. వ్యాపారంలో నేను శిరస్సుగా చూడాలనుకున్నాడు. ఉద్యోగంలో నేను శిరస్సుగా చూడాలనుకున్నాడు. ఏ చేతి పనులు చేస్తున్నా బెకారోడ్లాగా నువ్వు ఉండటం దేవుని చిత్తం కాదు. అడుక్కునే జీవితం జీవించటం దేవుని చిత్తం కాదు. దేబిరోడ్లాగా బ్రతుకు కాలమంతా ఎవరు సహాయం చేస్తారా, ఎవరిస్తారనని ఎవరి దగ్గరకో వెళ్ళి చెయ్యి చాచి అడుక్కునే జీవితం దేవుడు నీకు నియమించలేదు. ఎక్కడున్నా నీ చెయ్యి చాచే చెయ్యిగా కాదు, ఇచ్చే చెయ్యిగా ఉండాలని దేవుడు నియమించాడు. ఎక్కడున్నా నువ్వు తలగానే ఉందువుగాక. దేవుడు అలా తలగా చేయనట్లుగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నాతో కలిసి చెప్పండి, దేవుని నియామకాన్ని ఎవడు రద్దు చేయలేడు. నీ అంతటా నువ్వు రద్దు చేసుకుంటే తప్ప. నన్నెవడు పడగొట్టలేడు, నన్ను నేను పడగొట్టుకుంటే తప్ప. ఎందుకో తెలుసా? దేవుడు నీ నిలవబెట్టాడు కనుక. దైవజనుడు సంధ్య గారిని ఎవరు పడగొట్టలేరు. క్రైస్తవుని పడగొట్టగలిగే శక్తి ఆకాశము క్రింద భూమికి పైన ఏ దుష్ట శక్తికి లేదు. నిన్ను నీవు పడగొట్టుకుంటే తప్ప, నిన్ను నీవు కుప్పలాగా కూల్చుకుంటే తప్ప. అయిలారా, నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. యవన బిడ్డలారా, అందరూ చూడండి. యవన బిడ్డలారా, మీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఒక దైవజనుడిగా నా గుండెల్లో నుంచి చెప్తున్నాను. ఒకవేళ నిన్ను కన్న తండ్రి కండక్టర్ ఏమో, ఆ కండక్టర్ కడుపున పుట్టిన నిన్ను కలెక్టర్గా చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అమ్మ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుందేమో, ఆయాగా పనిచేస్తుందేమో. ఆ పేషెంట్లకు రకరకాల సపరిచర్యలు చేసి, ఆ మైలు బట్టలు తీసి, ఆ ల్యాబ్ని చేతులతో తీసి, ఒక ఆయాగా ఒకవేళ నర్సుగా పనిచేస్తుందేమో హాస్పిటల్లో. నర్సు కడుపును పుట్టిన యవన బిడ్డలారా, నర్సు కడుపును పుట్టిన యవన బిడ్డలారా, నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? ఆ నర్సు కడుపున పుట్టిన నిన్ను ఒక డాక్టర్గా చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక డాక్టర్గా చూడాలని ఆశపడుతున్నాడు. నాన్న 4th క్లాస్ ఎంప్లాయ్ ఏమో, కూలీ నాలి చేసి రక్తపు బొట్లు నేల మీద చిందించి తిని తినక కడుపు చంపుకొని నా పిల్లలను ఘనమైన స్థితిలో చూడాలి, గొప్పవారిగా చూడాలని. ఒకవేళ నీ తండ్రి 4th క్లాస్ ఎంప్లాయ్ ఏమో. యవన బిడ్డలారా, మీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక 4th క్లాస్ ఎంప్లాయ్ కడుపున పుట్టిన నిన్ను గజెటెడ్ ఆఫీసర్గా చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. యు ఆర్ అపాయింటెడ్, యు ఆర్ అపాయింటెడ్. దేని కొరకు అపాయింట్ చేశాడు? ఆయన నిన్ను తలగానే నియమించను కానీ తోకగా నియమించలేను. రాజ్యములకు శిరస్సు వంటి జనంగా ఈ కాలంలో క్రైస్తవ జనం దేవుని సన్నిధిలో బ్రతకాలంటే మనం ఎలా జీవించాలో 3 విషయాలు త్వరగా చెప్తాను. రాజ్యములకు శిరస్సు వంటి జనంగా మనం బ్రతకాలంటే శిరస్సు అయి ఉన్న యేసుక్రీస్తుని హత్తుకొని ప్రతి క్రైస్తవుడు జీవించాలి.
మొండెం శరీరంతో ఏకాండమైపోయినట్లుగా, మొండెం శిరస్సును హత్తుకున్నట్లుగా ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో శిరస్సు అయ్యున్న యేసుక్రీస్తును హత్తుకొని బ్రతకాలి. యేసును హత్తుకొని బ్రతికితే నీ సర్వ శరీరానికి కావలసిన సమృద్ధిని అనుగ్రహించి వృద్ధిని, నా వైపు చూడాలి, వృద్ధుని క్షేమాభివృద్ధిని ఈ శిరస్సు నీకు కలుగు చేయటం ప్రారంభిస్తాడు. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో శిరస్సు అయ్యున్న యేసును హత్తుకొని బ్రతికితే పాపాన్ని కాదు హత్తుకోవలసింది, మద్యపానాన్ని కాదు హత్తుకోవలసింది, వ్యభిచారాన్ని కాదు హత్తుకోవలసింది, సెల్ ఫోన్ కాదు హత్తుకోవలసింది, వీడియో గేమ్స్ను కాదు హత్తుకోవలసింది. యవన బిడ్డలారా, ప్రతి క్షణం శిరస్సు అయిన యేసుక్రీస్తును హత్తుకొని బ్రతికితే ఆ శిరస్సు అయిన దేవుడు రాజ్యములకు శిరస్సు వంటి జనంగా నేను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. నెట్ల పెంచాలి నాయన ఏడ్చిందట. కొంచెం వయసు వచ్చింది, స్కూల్కి పంపిస్తే ఇది సెట్ అవుతాడని స్కూల్లో జాయిన్ చేసింది. ఓ సంవత్సరం స్కూల్లో చదివిన తర్వాత టీచర్ గారు ఉత్తరం రాసి పంపించారట, అమ్మా మీ అబ్బాయిని మా స్కూల్కి పంపించొద్దమ్మా, ఒకవేళ మీ అబ్బాయినే కనుక ఈ స్కూల్కి పంపిస్తే నేను ఈ స్కూల్ వదిలిపెట్టి పోతానమ్మని టీచర్ ఉత్తరం రాసిందట. ఎందుకంటే మీ ఓడు తలకాయలో
పెండ తప్ప మట్టి తప్ప మెదడు ఇంత కూడా లేదు, మీ అబ్బాయిని పంపించొద్దమ్మా అని ఇంత పొడుగు ఉత్తరం రాసిస్తే ఆ తల్లి ఆ ఉత్తరం తీసుకొని తన బిడ్డ అమాయకత్వాన్ని కూర్చుని రాసిన మాటలు చదువుకొని బిడ్డను కూర్చోబెట్టి మోకరింపజేసి ఇలా అందట, దేవా వీడు వెర్రోడే, కానీ నేను ఆరాధించే మీరు ఎవరో తెలుసా? జ్ఞానులు సిగ్గుపడినట్లుగా లోకములో వెర్రి వారిని నువ్వు ఏర్పరచుకుని దేవుడు. వీడు నీచుడే, వీడు ఘనహీనుడే, వీడు బలహీనుడే, వీడు వెర్రివాడే, కానీ నేను ఆరాధించే మీరు ఎవరో తెలుసా? లోకములో ఘనులను సిగ్గుపరచడానికి నీచులను ఏర్పరచుకున్న వాడివి కదా, తృణీకరించబడిన వారిని మూలకు తలరాళ్ళుగా చేస్తానన్నావు కదా. అయ్యా వీడి వెర్రివాడే, కానీ నేను ఆరాధించే మీరెవరు? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుప్తమయ్యున్న ఏకైక దేవుడు, శిరసయ్యున్న దేవా, నిన్ను హత్తుకొని బ్రతుకుతున్నా జ్ఞానాధారం నీవు అని తన బిడ్డను మోకరింపజేసి, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీలో గుప్తమై ఉన్నాయ్యా, నేను నీ మీద అనుకుంటున్నానయ్యా అని ఆ బిడ్డ కొరకు ఏడుస్తూ ప్రార్థన చేసిందట. అద్భుతం. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై ప్రపంచ దేశాలకు అద్భుతమైన శాస్త్రవేత్తగా మార్చబడ్డాడు. ఈరోజు బల్బు ఉంది చూసారా? బల్బు కనిపెట్టిన అద్భుతమైన శాస్త్రవేత్త ద గ్రేట్ థామస్ ఆల్వా ఎడిసన్. రాజ్యములకు శిరస్సు వంటి జనంగా మారిపోయాడు. ఒకరోజు ఆయన దగ్గరకు వచ్చి అడిగారు, బాబు లోకాన్ని వెలిగించే బల్బును కనిపెట్టడానికి కారణం ఏంటి? ఇంత జ్ఞానం, ఇంత మేధావితనం, ఇంత తెలివితేటలు ఎక్కడి నుంచి నీకు వచ్చాయి? ఆయన ఏమన్నారు తెలుసా? నేను ఆరాధించే యేసుక్రీస్తు నన్ను వెలిగించాడు, నన్ను వెలిగించిన యేసుక్రీస్తు ద్వారా నేను లోకాన్ని వెలిగించటం ప్రారంభించాను, నేను లోకాన్ని వెలిగించటం ప్రారంభించాను. ఈ వాక్యం వింటున్న తల్లులారా, మీలో ఎవరైనా నేను ఖర్చు పెట్టి ₹1000 ధారబోసి పిల్లలను చదివిస్తున్నానయ్యా, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో, వాళ్ళు ప్రయోజకులు అవుతారో లేదో, వాడు మార్కులు చూస్తే కొన్నిసార్లు భయం అయిపోతుంది. చేతికి వస్తాడో లేదో. ఓ తండ్రి, ఓ తెలియని కలవరం నీ గుండెల్లో ఉందా? ఓ అమ్మా, ఓ తెలియని దిగులు నీ గుండెల్లో ఉందా? థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి బిడ్డను మోకరింపజేసి, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నీలో గుప్తమై ఉన్నాయి కదా, నీలో గుప్తమై ఉన్న జ్ఞానం నా బిడ్డకు దయచేయని ఆ తల్లి శిరస్సయ్యున్న క్రీస్తును హత్తుకొని తన బిడ్డ శిరస్సయ్యున్న క్రీస్తును హత్తుకునేటట్లుగా చేసిందే. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీవు నీ పిల్లలు శిరస్సయ్యున్న యేసుక్రీస్తును హత్తుకోగలిగితే వాళ్ళ చదువుల్లో టాపర్లుగా దేవుడు వాళ్ళని నిలవబెట్టునుగాక, వాళ్ళ క్లాసులో టాపర్లుగా దేవుడు నిలవబెట్టునుగాక. రాజ్యములకు శిరస్సు వంటి జనంగా మన పిల్లలను దేవుడు అభిషేకించునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే ప్రభు బిడ్డలారా, దేవుడు ఆ కార్యం మన జీవితంలో చేయాలంటే శిరస్సయ్యున్న యేసును మాత్రమే హత్తుకోవాలి. లోకాన్ని హత్తుకోకూడదు, పాపాన్ని హత్తుకోకూడదు, అపవిత్రతను హత్తుకోకూడదు, జారత్వాన్ని హత్తుకోకూడదు. చూడండి ఒక మాట, ఏమి హత్తుకోవాలి, ఏమి హత్తుకొని దేవుణ్ణి వెంబడించాలి? రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. రూతు గ్రంథం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. నాతో కలిసి మాట చెప్పండి. వారు, కొంచెం పెద్దగా, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. కొంచెం నా వైపు చూడండి. నయోమి దేవుని వాక్యానికి గుర్తు. ఎలాగో చెప్పమంటారా?
నయోమి అనగా మధురము అని అర్థం. దేవుని వాక్యం తేనె కంటే, జుంటు తేనె ధారల కంటే మధురమైనది. చాలామంది ప్రజలు దేవుని వాక్యం వినేటప్పుడు ముద్దు పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తులు కొంతమంది, ముద్దు పెట్టుకొని వాక్యాన్ని హత్తుకొని వాక్యాన్ని వెంబడించే వ్యక్తులు మరికొంతమంది. ఓర్పా ఉంది చూసారా? ఓర్ప వాక్యంగా పిలువబడుతున్న నయోమిని ముద్దు పెట్టుకుంది. రూతు ముద్దు పెట్టుకోవటం మాత్రమే కాదు, వాక్యమై ఉన్న నయోమిని హత్తుకొని ఆ వాక్యాన్ని వెంబడిస్తూ బ్రతికినట్లుగా లేఖనాలు చూస్తున్నాం. అయిలారా, ఈరోజు సంఘాలకు వచ్చే ప్రజల్లో వాక్యాన్ని అందరూ ముద్దు పెట్టుకుంటారు, కానీ వాక్యాన్ని అనుసరించే ప్రజలు, వాక్యాన్ని హత్తుకొని బ్రతికే ప్రజలు చాలా కొద్దిమందే. రూతు వాక్యాన్ని ముద్దు పెట్టుకుంది మాత్రమే కాదు, వాక్యాన్ని హత్తుకొని, ఓ వాక్యమా నీ జనమే నా జనం, ఓ వాక్యమా నీ దేశమే నా దేశం, నీ జనులే నా జనులు, మరణము తప్ప వాక్యము నుండి నన్ను ఏది ఎడబాపదని వాక్యాన్ని వెంబడిస్తూ వెళ్ళింది రూతు. ఓర్ప వాక్యాన్ని ముద్దు పెట్టుకొని మరలా మోయాబు దేశానికి వెళ్ళింది. ఈరోజు లోకంలో 2 రకాల క్రైస్తవులు. వాక్యం బాగా వింటారు, అద్భుతం, అబ్బా వాక్యం చాలా బాగుంది, అబ్బా వాక్యం చాలా బాగుంది, అబ్బా వాక్యం చాలా బాగుంది, ఈ వాక్య ప్రకారం బ్రతకాలని వాక్యం విన్నప్పుడు వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటారు. కానీ వాక్యాన్ని అనుసరించి బ్రతికే ప్రజలు చాలా కొద్దిమంది. నేనంట, దేవుని బిడ్డ, వాక్యాన్ని హత్తుకొని బ్రతుకు, రాజ్యములకు శిరస్సు వంటి జనంగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. వాక్యం ఎలా మనకు ముద్దు వస్తుందో ఒకసారి నా వైపు చూడండి. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించు, అంత ఓర్పుతో ఉండాలి. ఆ వాక్యం విన్నప్పుడు నా వైపు చూడండి రా, ఓ మాట అడుగుతా. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించు. ఈ వాక్యం విన్నారా లేదా? ఈ వాక్యం చాలా బాగుందా లేదా? ఈ మాట చదివినప్పుడు బా, నా దేవుడు ఎంత ఓర్పు నేర్పాడో కదా, నేను కూడా అట్లా ఉండాలి ప్రభా అని వాక్యం విన్నప్పుడు ముద్దు పెట్టుకుంటాం. బాగుంది. తల్లులారా నా వైపు చూడండి. ఎప్పుడైనా మీ భర్త మీ దగ్గరకు వచ్చి మనోడికి ఏదో కోపం ఎక్కువయ్యి కొడతా అని పెట్టమని ఒక చెంప మీద కొట్టాడు అనుకో ఒక మాట, అయ్యా ఎడం చెంప మీదే కొట్టేవేంటి అయ్యా, కుడి చెంప కూడా చూపించాయని 2వ చెంప చూపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి, పూలదండేసి ఫోటో తీసి రేపు పేపర్లు వేపిస్తాను నేను. ఒక్కళ్ళు అందరూ చూడాలి. ఎప్పుడైనా భర్త కొట్టేటప్పుడు 2వ చెంప కూడా కొట్టాయని చూపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. అదిగో ఆ చెల్లి అంటుంది, నేను ఎప్పుడు చూపించలా, నేను ఎప్పుడు చూపించలా. వాక్యం వినటం బాగానే ఉంటుంది, ముద్దు పెట్టుకునేటట్లుగానే ఉంటుంది. దైనందిన జీవితంలో వాక్యాన్ని హత్తుకొని వాక్యానుసారంగా బ్రతికే ప్రజలు చాలా కొద్దిమంది. ఎవరు హత్తుకొని బ్రతుకుతారో రాజ్యములకు శిరస్సు వంటి జనంగా దేవుడు వాళ్ళని నిలవబెడతాడు. ఋతు తీర్మానం ఏంటో తెలుసా? మరణము తప్ప మరణము తప్ప మరేది మనలను, ఓ వాక్యమా నీలో నుంచి నన్ను ఏది వేరుబాటు చేయదని వాక్యాన్ని హత్తుకొని బ్రతకటం ప్రారంభించింది. బోయాజు పొలంలో అడుగు పెట్టేటప్పుడు పరిగెరుకునేదానిగా అడుగు పెట్టింది. ఒకసారి చెప్పండి. నేనంట, ఆ పొలంలో ముందేమో కోత కోసే పని వాళ్ళు ముందుంటారు, పరిగెరుకునే వాళ్ళు ముందుంటారా వెనకుంటారా? అందరికంటే వెనకుంటారు. అంటే బోయాజు పొలంలో లాస్ట్ ప్లేస్ ఎవరిదయ్యి అంటే రూతుది. వాక్యాన్ని హత్తుకుంది, తోకగా కనపడుతుంది. వాక్యాన్ని హత్తుకుంది, కడసారి దానిగా కనపడుతుంది. ఒకసారి మీరు ఆలోచించండి. వాక్యాన్ని హత్తుకొని కొన్నిసార్లు బ్రతుకుతున్నా మన పరిస్థితులు తోకగా కనపడతాయి. అయినా ఆ వాక్యాన్ని హత్తుకొని బోయాజు పొలంలో చివర అందరికంటే లాస్ట్లో ఉంది. ఆ పొలంలో పనిచేసే వాళ్ళు ముందు ఉన్నారు. ఒకరోజు ఆ బోయాజు పొలంలో ఒక శబ్దం వినబడింది. అందరూ చూడాలి. అందరూ పొలం ఎట్లా కోత కోసుకుంటూ వెళ్తున్నారు. రూతమ్మ అందరికంటే వెనక పరిగెరుకుంటూ వస్తుంది.
బోయజ్ పొలంలో ఏ శబ్దం వినబడిందో తెలుసా? ఎబో టర్న్ అన్నాడు దేవుడు. ఒకసారి చెప్పండి, చెప్పాలి. ఎబో టర్న్ అన్నాడు. పొలంలో ఉన్న వాళ్ళందరూ ఇట్లా తిరిగారు. కడసారి స్థానంలో ఉన్న రూతు ఆ పొలానికే యజమానురాలిగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎబో టర్న్ అంటంతో అందరూ ఇటు తిరిగారు కదా. ఇప్పుడు ఆ పొలంలో ఫస్ట్ ప్లేస్ ఎవరిది? వాక్యాన్ని పట్టుకొని బ్రతుకు. ఏ రోజుకైనా రాజ్యములకు శిరస్సు వంటి జనంగా నా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. ఆ వాక్యాన్ని హత్తుకొని దేవుని సన్నిధిలో బ్రతికే కృప మన ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించినట్లుగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. చాలామందికి వాక్యం తెలుసు, కానీ వాక్యాన్ని హత్తుకొని బ్రతికేది కొద్దిమంది, లోకాన్ని హత్తుకొని జీవించేది మరెక్కువ మంది. అదొక పెద్ద పట్టణం, ఊరి పేరు చెప్పను, కానీ ఆ ప్రాంతం నుంచి ఒక 4-5 తల్లులు నేను ఒక చోట మీటింగ్కి వెళ్తే వచ్చారు. అయ్యా, మా ఊరి పేరు ఫలానా, మేము ఉండే కాలనీ పేరు సియోనుపురం. ఒకసారి చెప్పండి. ఆ పేరు వినటంతో మీరు నమ్ముతారా? నా ఒళ్ళు పులకరించిపోయినట్టు అయిపోయింది. మన విజయవాడలో కానీ ఇజ్రాయేల్ పేట ఉందయ్యా. ఇంకేం పేటలు ఉన్నాయి మన పేర్లు? మీకు అంత తెలియదా? క్రీస్తురాజుపేట, అబ్బా, ఇంకా బాప్టిస్ట్ పాలెం, లోదరన్ పాలెం లేదా? బాప్టిస్ట్ పాలెం, క్రీస్తురాజుపురం, ఇందాక ఏదో ఒకటి చెప్పారు కదా, ఇజ్రాయేల్ పేట. అయ్యా, మా కాలనీ పేరు, మా ప్రాంతం పేరు సియోనుపురం. ఏంటమ్మా విచిత్రం? దరిదాపుగా ఆదివారం వచ్చిందంటే అన్ని చర్చిలు ఫుల్ అయిపోతాయి అయ్యా, అన్ని చర్చిలు ఫుల్ అయిపోతాయి. ప్రతి చర్చి కిటకిటలాడుతుంది. ఈ క్రిస్మస్ పండుగ అంటే చెప్పేదేమి లేదు, చర్చి సరిపోదు, బయట టెంట్లు వేయాలి, ఫుల్ అయిపోద్ది. మంచిదే కదమ్మా. అయితే చర్చికి వచ్చే మా భర్తల విషయంలో మాకు వచ్చిన బాధ ఏంటంటే, మా భర్తలు పగలంతా చాలా మంచివాళ్ళు అయ్యా, యేసు ప్రభుకు స్వయాన తమ్ముళ్ళు. పగలంతా మరి రాత్రి ఏమైందమ్మా అన్నాను. రాత్రి అయితే లూసిఫర్కి అన్నలయ్యా. పగలంతా మంచివాళ్ళు అంటారు, రాత్రిపాటు లూసిఫర్కి అన్నలేంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అయ్యా, మా భర్తల సంగతి చెప్పాలంటే ఆదివారం చర్చికి వస్తారు కానీ అయ్యా, సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం అయిందంటే దేవదాసు మళ్ళీ పుట్టాడు. ఫుల్గా దాగి సాయంత్రం 7 ఆ ప్రాంతంలో వస్తాడు. నా వైపు చూడాల. వచ్చేటప్పుడు మామూలుగా రాడు, బాగా తూగుతా వస్తాడు. తూగుతా వచ్చి అంటాడు, నన్ను పిలుస్తాడు, ఎట్రా నేనే. బైబిల్ ఏం చెప్తుంది? భర్త తాగుబోతాడైతే, అవిశ్వాస అయితే భార్య తన సత్ప్రవర్తనను బట్టి రాబట్టుకోవచ్చని బైబిల్ చెప్తుంది కదా. నేను మారలేదంటే నీ ప్రవర్తన మంచిది కాదుగా, అందుకనే నేను మారలేదు అంటాడంట. అని అయినా ప్రార్థన చేస్తే మారతారని బైబిల్ చెప్తుంది కదా. మధ్యరాత్రి 12 ఆ ప్రాంతంలో నిద్రపోతున్న భార్యను లేపి, నువ్వు మోకరించి ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తే నేను మారతా. ఏమండి, రేపు చేస్తానంటే లేదు, ఈ రాత్రిపూట నువ్వు నా కొరకు ప్రార్థన చేయాలని నిద్రపోయే భార్యను లేపి ప్రార్థన చేయమంటాడట. ఆ నిద్రమత్తులో పాపం ఏదో పై పెదవులతో ప్రార్థన చేస్తూ ఉంటే ఇట్లా పెట్టమని కొట్టి అంటాడంట, ప్రార్థన అంటే ఎట్టా చేయాలి? కన్నీళ్ళు ఎడవాలా? ఆ కన్నీటి ప్రార్థన ప్రవాహంలో కదా నా పాపం కొట్టుకొని పోయేది. కన్నీళ్ళు ఇడిస్తా ప్రార్థన చేయాలి. దీని ప్రార్థన అంటారా? కన్నీళ్ళిడు అంటాడంట. ఎక్కలేని ఏడుపు తెచ్చుకొని ఏడుస్తుంది అనుకో, ఇక భార్య వైపు చూసి అంటాడంట, భలే నటిస్తున్నావే నువ్వు సీరియల్లో బాగా పనికి వస్తావే, భలే నటిస్తున్నావే అని అంటాడంట. ఏం చేయాలో అర్థం కాక ఆపితే, అదిగో మళ్ళా ప్రార్థన ఆపావు, నేను ఎట్టా మారతా చెప్పు, నేను మారాలంటే నువ్వు ప్రార్థన చేయాలంటాడట. మొత్తానికి 2 దాకా జాగారం. అద్భుతం. 2కి పడుకుంటాడా? విచిత్రం, మహామర్మం. 2కి పండుకున్న మనిషి టెన్షన్గా 4:30కు లేస్తాడట అరుణోదయ ప్రార్థనకి.
లేవటంతో అంటాడంట, ఇదిగో పాతవి గతించను. సమస్తము కొత్తవాయను. ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల అంటే మనోడుకు తెలియని రెఫరెన్స్ అంటూ లేదు, మనోడుకు తెలియని వాక్యం అంటూ లేదు. అంటే ఈ బిడ్డ వాక్యాన్ని ముద్దు పెట్టుకున్నాడు కానీ వాక్యాన్ని హత్తుకోలే. క్రైస్తవ జనమా, నువ్వు విన్న వాక్యం కొంచెమైనా ఆ కొంచెం వాక్యాన్ని హత్తుకుని బ్రతుకు. నీ వాక్యం నా పాదములకు దీపం, నీ వాక్యము నా త్రోవకు వెలుగని. వేసే ప్రతి అడుగులో వాక్యానుసారంగా అడుగులు వే. నీవు నీ పిల్లలు ఏ రంగములో ఉన్నా రాజ్యములకు శిరస్సు వంటి జనంగా నా దేవుడు మిమ్మల్ని నిలవబెట్టును గాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. రెండవది, శిరస్సు అయిన యేసుక్రీస్తును మనం హత్తుకొని ఉండాలి. శిరస్సును హత్తుకొని ఉండటం అంటే రెండో మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మనస్సు కలిగి ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో బ్రతకాలి. మన మనస్సు యేసులాంటి మనస్సుగా మారిపోవాలి. ఆయన ఎట్టివాడో అట్టివారిగా మనం మార్చబడితే, యేసుక్రీస్తు మనసు ఎలాంటిదో చెప్పంటారా? దేన మనస్సు కలిగిన వాడు. ఒకసారి చెప్పండి, మరోసారి. దేన మనస్సు కలిగిన వాడు. ఆయన దేవుడయ్యుండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచక దాసుని స్వరూపాన్ని ధరించి లోకంలో శిలువ మరణాన్ని పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు గనుక అన్ని ఆకాశ మండలముల కంటే మరి పైకి హెచ్చించబడ్డాడు. క్రైస్తవ జనమా, కొంచెం అనుభవం కలిగిన దైవ సేవకుడిగా చెప్తున్నాను, నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను. మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో ఆ సంఘాలలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని బ్రతకండి. మీరు ఉద్యోగం చేస్తున్న చోట మీ బంధువుల మధ్యలో దేన మనసు కలిగి తగ్గింపు స్వభావం కలిగి దేవుని సన్నిధిలో జీవించండి. అలా దేన స్వభావం కలిగి బ్రతికితే బ్రతుకులు దేవుడు ఎలా ధన్యకరం చేస్తాడో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు ప్రవక్త సౌలును చూసి ఏమంటాడో తెలుసా? నీ దృష్టికి నీవు అల్పుడవై ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు శిరస్సు వైతివి అంటాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు వైతివి. ఒకసారి నాతో కలిసి చెప్పండి. నీ దృష్టికి, పెద్దగా, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు, పెద్దగా, ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. సౌలును దేవుడు ఎలా నిలవబెట్టాడట? శిరస్సుగా నిలవబెట్టాడు. ఎందుకు శిరస్సుగా నిలవబెట్టాడో తెలుసా? సౌలు తన దృష్టికి తాను అల్పుడిగా ఉన్నాడట. క్రైస్తవ జన్మ, మీరు బ్రతుకుతున్న సమాజంలో, సంఘంలో ఎదుటివాడు నాకంటే గొప్పవాడు, ఎదుటివాడు నాకంటే యోగ్యుడని దీన మనసు కలిగి బ్రతకండి, దీనులుగా జీవించండి. వారి మధ్యలో శిరస్సు వంటి జనంగా దేవుడు మిమ్మల్ని నిలవబెట్టును గాక. మరోసారి చెప్దాం ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. లోకంలో ప్రతి మనిషి అందరికంటే నేను గొప్పనని ప్రతి విషయంలో అనుకుంటాడు. ఒక్క విషయంలో మాత్రం నేను అందరికంటే తక్కువ అనుకుంటాడు. మీకు తెలిసి ఈ సంగతి. అన్ని విషయాల్లో ఎదుటోడు కంటే నేను చాలా గొప్పవాడిని అనుకుంటాడు. ఒక్క విషయంలో మాత్రం నేను కాస్త తక్కువ అనుకుంటాడు. దేని విషయంలో చెప్పండి? భలే కరెక్ట్గా చెప్పారు. వయసు విషయంలో. ఒకరోజు, అప్పుడు నాకు వయసు 43 సంవత్సరాలు, దరిదాపుగా 7 సంవత్సరాల క్రితం ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు. నాకు ప్రైజ్ లార్డ్ అన్నా అన్నాడు. నేను ఆయన చేయి పట్టుకొని, అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా అన్నాను. అంటాడు ఆయన నా వైపు చూసి, అయ్యో నన్ను పట్టుకుని అన్నా అంటారు ఏంటన్నా?
నా వయసు జస్ట్ 47 అన్నాడు. అప్పుడు నా వయసు 43. జస్ట్ నా వయసు 47 అన్నా అన్నాడు. 47 అన్నా అన్నాడు. సరేలే అన్నట్లుగా నేను వదిలేశాను. మరో సంవత్సరం తర్వాత గెలిచాడు. అన్నా ప్రైజులాడు అన్నా అన్నాడు. నాకున్న అలవాటు ప్రైజులాడు అన్నా అంటాం. నన్ను పట్టుకుని అన్నాడు. నన్ను పట్టుకుని అన్నా అంటారేంటన్నా, నా వయసు జస్ట్ 48 అని అన్నాడు. మరి ఇంతకీ నా వయసు ఎంత అనుకుంటున్నావు అన్నా. చూసి అంటాడు, ఉంటాయి కదా ఒక 65 అన్నాడు. 65 కాదు 75 అని చెప్పాను. అంటే ప్రతి మనిషి ప్రతి విషయంలో అందరికంటే నేను గొప్పోడిని అనుకుంటాడు. ఒక్క విషయంలో తప్ప, వయసు విషయంలో తప్ప. మీరు వెళ్తున్న సంఘాల్లో, మీరు బ్రతుకుతున్న స్థలాలలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని బ్రతకండి. ఆ సంఘంలో శిరస్సు వంటి జనంగా దేవుడు మిమ్మల్ని నిలవబెడతాడు. పెద్దగా చెప్దామా? ఆమె లోకంలో ప్రతి మనిషికి, స్మిత్ విగిల్స్వర్త్ గారు ఇలా అంటారు, ప్రతి మనిషికి 4 రకాల గర్వాలు ఉంటాయట. నంబర్ 1 ఫేస్, నంబర్ 2 ప్లేస్, నంబర్ 3 రేస్, నంబర్ 4 గ్రేస్. 4 రకాల గర్వాలు ఉంటాయట. చెప్పండి ఒకసారి. ఫేస్, ప్లేస్, రేస్, గ్రేస్. 4 రకాల గర్వాలు ఉంటాయట. ఫేస్ అంటే కొంతమందికి అందగర్వం ఉంటుంది. ఓ మాట, ఆ తల్లికి జుట్టు బాగా పొడుగు. ఆ జుట్టు పొడుగున్న తల్లి జుట్టు ముందుకేసిద్దా వెనకేసిద్దా? ముందుకేసిద్దా. ఎందుకు? నన్ను చూడు, నా జుట్టు చూడు, నన్ను చూడు, నా జుట్టు చూడు. ఒకవేళ మనోడి జేబులో 2000 రూపాయల కాగితం ఉంది. ఆ రోజు అద్దంలో చూసుకున్నప్పుడు మనోడు ముఖం కాస్త కలగా కనపడింది అనుకో, ఆ రోజు నడిచి నడకుంట చూసారా, వయ్యారం బయ్యారం పోయేటట్టు అయిపోతాయి. అంటే నా అంత అందగాడు లేడు. కొంతమంది ఫేస్ వారి అందాన్ని బట్టి గర్విస్తారు, క్రైస్తవ జనమ. మరి కొంతమంది వారి ప్లేస్, వారున్న పొజిషన్ బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ హోదాని బట్టి గర్విస్తారు. మా ప్రాంతంలో ఒక ఆయన మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకొచ్చి 3 లక్షల రూపాయల జీతం, 35 సంవత్సరాల వయస్సు. ఒక ఖరీదైన ప్రాంతంలో అపార్ట్మెంట్ కొనుక్కొని వెళ్తున్నాడు. చుట్టూతో ఉన్న వాళ్ళు అడిగారు, బాబు మీ నాన్న ఇక్కడే పెరిగాడు, ఇక్కడే ఉద్యోగం చేశాడు, మిమ్మల్ని ఇక్కడే చదివించాడు, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అన్నాడు. ఈయన అన్నాడు, ఎవనబ్బాయి, ఈ లేబరోళ్ళ మధ్యలో ఉంటే మా పిల్లలకి లేబరోళ్ళ బుద్ధులు వస్తాయని, అందుకని ఈ లేబరోళ్ళ ప్రాంతాన్ని విడిచిపెట్టి హైటెక్ సిటీ దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? దానికి ముందు ఈ లేబరోళ్ళ మధ్యలో ఉంటే లేబరోళ్ళ బుద్ధులు వస్తాయని, తను చదువుకుంది అక్కడే కదా, తను పెరిగింది అక్కడే కదా, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది అక్కడే కదా, ఆ మంచి హోదాకు వచ్చింది అక్కడే కదా. కొంచెం మంచి హోదాకు వచ్చిన తర్వాత ఏమంటాడో తెలుసా? లేబరోళ్ళ మధ్యలో ఉంటే లేబరోళ్ళ బుద్ధులు వస్తాయని, అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అన్నాడు. రేపు డెడికేషన్. ఈ రాత్రి ఆ గృహం దగ్గర కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, డెకరేషన్ చేస్తున్నారు. ఏమైందో ఏమో, మధ్యరాత్రి 12 గంటల ఆ ప్రాంతంలో హార్ట్ స్ట్రోక్ వచ్చి 35 సంవత్సరాల వయసు కలిగిన యవనస్తుడు అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో ప్రజలు ఏమంటారో తెలుసా? వాడి గర్వపు మాటే, వాడి అహంకారపు మాటే వాడి ప్రాణాన్ని తీసిందయ్యా. లేబరోళ్ళు అన్నాడే. అయ్యలారా, నీ జీవితంలో దేవుడు ఏదైనా సంపదిస్తే సంపదను చూసి అతిశయపడుకో. ఆ సంపదను ఏ దేవుడు దానంగా అనుగ్రహించాడో ఆ దేవుడే మన అతిశయమయుండునుగాక. ఆ దేవునిని బట్టే మనం అతిశయించుదుంగాక. దేవుని వాక్యం ఉంటుంది, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడైన యెహోవాని బట్టే మనం అతిశయించాలి.
మూడవ గర్వం రేస్. ఒకసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. రేస్ అంటే జాతి గర్వం, అంటే కుల గర్వం. ఏమనుకోవద్దు, కొండ బద్దలు కొట్టినట్టు ముఖాముఖిగా చెప్తా. మన ప్రాంతాల్లో, ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా మన ఆంధ్ర ప్రాంతంలో ఆ మనిషికి తినటానికి తిండి లేకపోయినా కులగర్వం మాత్రం టన్నులు టన్నులు ఉంటుందండి. టన్నులు టన్నులు. ఒకవేళ ఆ కులగర్వం తోక వేస్తే గొలుసులు కూడా తెగిపోవాలి. మరి ఇబ్రహీంపట్నంలో ఉందో లేదో నాకు తెలియదు. కొన్ని ప్రాంతాలు ఉందయ్యా, చూడండి, కులగర్వం. ఒక ఆయన నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు రాజశేఖరయ్య గారి ముందు, కృపాశేఖర్ గారు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడు తెలుసా? దేవుడు నన్ను ఉన్నత కులం నుంచి ఉన్నత కులం నుంచి రక్షించాడు, అగ్రవర్ణం నుంచి రక్షించాడు అని రాజశేఖరయ్య గారి ముందు సాక్ష్యం చెప్పారు. రాజశేఖర్ గారు మైక్ తీసుకుని ఏమన్నాడు తెలుసా? వీడికి అసలు మారు మనసే లేదన్నాడు. పౌలు గారు ఉన్నత కులం నుంచి నేను రక్షించబడ్డాను అనలా, పాపులలో నేను ప్రధానినయ్యుండగా ఆ ప్రధాన పాపిని ప్రభు కనికరించాడని ఎంత దీనుడిగా మారిపోయాడో చూడండి. పౌలుకున్న దీనత్వాన్ని బట్టే 2 ఖండాలను కదిలించి అద్భుతమైన శక్తిగా పౌలును తన మహిమ కొరకు దేవుడు వాడుకోవటం ప్రారంభించాడు. గ్రేస్, రేస్, కులగర్వం. క్రైస్తవ జనమా, క్రైస్తవ్యంలో కులానికి చోటు లేదో. క్రైస్తవ్యంలో కుల ప్రస్తావన విచిత్రం ఏంటో తెలుసా? ఆ పాస్టర్ గారు మాల కులం అనుకోండి, మాలోళ్ళంతా చర్చికి పోతారు. ఆ పాస్టర్ గారు మాదిగ ఆయన అనుకోండి, మాదిగ బ్యాచ్ అంతా ఆ చర్చికి వెళ్తారు. ఒకవేళ పాస్టర్ గారు కాపు ఆయన అనుకోండి, చెప్పండి, ఒకవేళ ఆ పాస్టర్ గారు చౌదరి ఆయన అనుకోండి, చౌదరి కుటుంబం నుంచి రక్షించబడిన వాళ్ళంతా ఆ చౌదరి చర్చికి వెళ్తారు. నేను అంటాను, కులపు పునాదుల మీద కట్టబడే సంఘాలు కుల సంఘాలే కానీ ఏ ఒక్క నాటికి క్రైస్తవ సంఘాలు కాజాలవో. నేను కూడా కొన్ని చోట్ల మీటింగ్కి వెళ్ళినప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు, అయ్యగారు మీరు 2వ 3వ అంటారు. దేవుని కృపను బట్టి ఇంజనీరింగ్ చదువుకున్నాను అయ్యా, 2వ తరగతి 3వ తరగతి క్లోజ్ చేయలేదంట. నేను అడిగేది అది కాదు అయ్యగారు, మీరు సైకిలా రిక్షానా అంటారు. సైకిల్కి 2 చక్రాలు, రిక్షాకి మీరు సైకిలా రిక్షానా అన్నారు. దేవుని కృపను బట్టి చక్కటి కార్లు ఇచ్చాడు అయ్యా అన్న. నేను అడిగేది అదే అయ్యగారు, అది కాదు అయ్యగారు, మీరు సాక్షి ఈనాడా అన్నాడు. సాక్షికి ఎన్ని అక్షరాలు, ఈనాడికి ఎన్ని అక్షరాలు? మీరు సాక్షి ఈనాడా అన్నాడు. నా దగ్గర సాక్షి పేపర్ లేదు, ఈనాడు పేపర్ లేదయ్యా. వాటన్నిటికంటే అతి శ్రేష్టమైన రాజగ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నా చేతిలో ఉందయ్యా. నేను అడిగేది అదే, అది కాదు అయ్యగారు, నేను అడిగేది అదే, అది కాదు అయ్యగారు, మీరు పాలా పెరుగా అన్నాడు. ఎడితిరిగినా 2, 3 కొంతమందికి 2, 3 గజ్జి ఉంటుంది. ఇక తతిమా వాళ్ళు కొంతమందికి ఉండే గజ్జి ఎడితిరిగి ఉంది, అది వేరే సంగతే. నన్ను పట్టుకొని అన్నాడు, అయ్యగారు మీరు పాలా పెరుగా అన్నాడు. నేను పాలు కాదు పెరుగు కాదు అయ్యా, మనిషినా అన్న. అంటాడు, అయ్యగారు మీరు ఎంపీనా ఎమ్మెల్యేనా అన్నాడు. ఒరే ఈ డొంక తిరుగుడు మాట్లాడుద్దురా, అసలు నీకేం కావాలి చెప్పాను. అది కాదు అయ్యగారు, మీ కులం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను అయ్యగారు అన్నాడు. ఒరే పిచ్చోడ, కులం కావాలా? ముందే అడిగితే డైరెక్ట్గా చెప్పేవాడిగా. నా కులం కావాలా, దానిదేమన్నా చెప్తా. కులం కావాలా చెప్తా. మీరు అంత తొందరగా తేలిగ్గా చెప్తారు అనుకోలేదు అయ్యగారు, అందుకని ఈ డొంక తిరుగుడు వ్యవహారానికి వచ్చాను అన్నాడు. ఒరే నా కులం కావాలన్నావు కదా, చెప్తా కూర్చో. నా కులం కావాలి, రాసుకో, మళ్ళీ మర్చిపోతావేమో, రాసుకో అన్న. రాసుకుంటాను చెప్పు అయ్యగారు అన్నాడు. మా కులం యాజకులం, యాజకత్వమే మా కులం. సేవకులం, యాత్రీకులం. చెప్పండి, యాత్రీకులం, యాజకులం, సేవకులం. సేవే మా కులం అన్న.
అంటాడు, క్యాస్ట్ సర్టిఫికెట్లో ఈ కులం పేరు కనపట్టలేదే అన్నాడు. నీకు కనపడదురా గుడ్డోడా. కొంతమంది చూడండి అయ్యా, కొన్ని కులాల నుంచి రక్షించబడిన తర్వాత మామూలు రోజుల్లో ఆ పాస్టర్ గారు కూడా మా కులం లేదు గెలం లేదు అంటాడు. వాళ్ళ పిల్లల పెళ్ళప్పుడు వచ్చినప్పుడు మాత్రం, అయ్యగారు మా సోదరి వాళ్ళనే చూడండి అయ్యగారు, ఇడు గజ్జిమోల, మా కాపుల్నే చూడండి అయ్యగారు, మా కాకుల్నే చూడండి అయ్యగారు, మా పాపుల్నే చూడండి అయ్యగారు. కులపు పునాదుల మీద కట్టబడేవాడు ఏ ఒక్క నాటికి క్రైస్తవ సంఘాన్ని కట్టలేడు. క్రైస్తవ సంఘాలలో కులపు శబ్దాలు యేసునామములో నిశ్శబ్దమైపోవాలి. దేవుని వాక్యం ఉంటుంది, క్రీస్తు యేసునందు యూదుడని గ్రీసు దేశస్థుడని దాసుడని స్వతంత్రుడని భేదం లేదు, క్రీస్తు యేసునందు ఇద్దరు ఒక్కటే అయి ఉన్నారు. నేనంట ఈ వాక్యాన్ని పట్టుకొని బ్రతకండి, మీ బిడ్డలు భ్రష్టులు కాకుండా రాజ్యములకు శిరస్సు వంటి జనంగా దేవుడు నిలవబెడతాడు. ఎక్కడున్నా మన పిల్లలు తలగా ఉందురుగాక. 4వది, ఇది క్రైస్తవులకు మాత్రమే ఉండే గర్వం. ఏంటో తెలుసా? గ్రేస్. ఒకసారి చెప్పండి. గ్రేస్ అంటే తలాంతుల గర్వం. తలాంతుల గర్వం. ఎవరైనా బాగా పాట పాడేవాళ్ళు ఉన్నారు అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తారో తెలుసా? అయ్యగారు నేను బాగా పాట పాడే కదా. వాడు బాగా పాట పాడకపోయినా ఇక చెప్పాల్సింది బాగా పాడారని చెప్తారే లేదా అంటాడు. అవునయ్య గారు, ఎవరిని అడిగినా నేను భలే పాట పాడతాను అంటున్నారు. నా గొంతు ఏ సన్నగారి తర్వాత నా గొంతే ఏ సన్నగారి గొంతు అంటారన్నా. అందరు ఇదే అంటున్నారు అంటాడు. ఓసారి ఇలాగే ఓ చోట మీటింగ్ జరిగింది. అయ్యగారు నన్ను స్టేజ్ మీదకి పిలిచినట్లుగా పిలిచారు. వెళ్ళి కూర్చున్నా. ఆ ఆఫరింగ్ సాంగ్ పాడటానికి ఇందాక శ్రీనివాస్ గారు పాడినట్లుగా ఒక ఆయన పాడటానికి పిలిచారు. ఆయన నా పక్కొచ్చి కూర్చున్నాడు. అయ్యగారు మీ పేరేంటి అన్నాడు. నా పేరు చెప్పా. ఆయన నా పేరు అడిగిన తర్వాత నేను ఆయన ఏం అడగాలి? ఆయన పేరు అడగాలి. అయ్యా మీ పేరేంటి అన్నా. అన్నాడు నా పేరు జిఎస్ రావు అన్నాడు. జిఎస్ రావా, అదేంటి అన్నా. నా వైపు చూసి అంటాడు, అయ్యో నా పేరు మీకు తెలీదా? తూగో పాగోలో నా పేరు తెలియని వాళ్ళే లేరు అన్నాడు. ఏగో తూగో పాగోలో నా పేరు తెలియని వాళ్ళే లేరు అన్నాడు. అప్పటిదాకా నాకు తూగో అంటే పాగో అంటే తెలియదయ్యా. నాకు అర్థం కాక తూగో అంటే ఏంటన్నా. తూగో అంటే తూర్పుగోదావరి, పాగో అంటే అనబోతున్నాడు. అర్థమైందయ్యా అంటే పాగో అంటే పశ్చిమ గోదావరి. నాకు అర్థమైందయ్యా అన్న. నా పేరు తెలియని వాళ్ళు లేరయ్య గారు. అయ్యగారు దేవుడు నాకు ఎంత కృపిచ్చాడంటే, నేను గనక అట్లా పాట ఎత్తుకున్నానంటే ప్రజల మీద ఆత్మవర్షం అట్లా కురిసిద్ది అయ్యగారు. అంత కృపిచ్చాడు అయ్యగారు. తూగో పాగోలో నా పేరు తెలియనో లేరయ్య గారని ఒక 5-6 నిమిషాలు తనను గూర్చి తాను పొగుడుకుంటా ముగింపులో ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు పాడబోతా కదా అయ్యగారు, మీకే తెలిసిద్ది, నేను అట్లా పాట ఎత్తుకున్నానంటే చాలు ఆత్మవర్షం కురిసిద్ది అన్నాడు. సరే ఈలోపు జిఎస్ గారు వచ్చి పాట పాడతారని స్టేజీ మీదకి పిలిచారు. ఆయన స్టేజీ దగ్గరికి వచ్చి మైక్ పట్టుకున్నాడు. మైక్ ఎట్లాగే ఆన్ చేసి నా వైపు చూడాలి. మైక్ ఎట్లాగే ఆన్ చేసి చూస్తే అనిపించింది వీడు బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు రా అనిపించింది. ఇప్పుడు గొంతు సరి చేసుకోవాలంటే ఏం చేయాలి? మైక్ ఆఫ్ చేసి అని అనుకుంటే పోయిద్దిగా. మైక్ నోటి దగ్గరే పెట్టి అంటున్నాడు. ఇటు బాగా కొంతమంది చూడండి స్టేజ్ దగ్గరికి వస్తే ఎక్కడలేని ఎక్స్ట్రాలు చేస్తారు. కింద కూర్చున్న వాళ్ళు ఏదో అమాయకులైనట్టు, ఈడేదో పైనుంచి అమెరికా నుంచి దిగొచ్చినట్లు, దేవదూత కన్నలాగా కొంతమంది ఓవర్ చేస్తూ ఉంటారు. ఆ మైక్ తీసుకొని అంటూ ఉన్నాడు. నేను వెనక చూస్తూ ఉన్నా, ఏంట్రా మనోడు ఎట్లా అని. సరే మనకెందుకులే అనుకున్నాను. ఇక పాట పాడదామని మైక్ ఎట్లా పట్టుకొని సాకే తీస్తున్నాడు. సాకే తీసేటప్పుడు నేనేమనుకున్నాను తెలుసా? ఆత్మవర్షం వస్తుంది అన్నాడు కదా, ఎటు నుంచి ఆత్మవర్షం వస్తుందా అని నేను అలా చూద్దామని పైకెత్తా. విచిత్రం తెలుసా? ఆత్మవర్షం రాలేదు కానీ కొండపోత వర్షం వచ్చిందండి. పావు గంట సేపు ఏమైపోయిందో తెలియలా.
ఎంత వర్షం కురిసిందో చెప్పమంటారా? నోవాహు కాలంలో నేను లేను కానీ దరిదాపుగా అంత ప్రచండమైన వర్షం. జనరేటర్ ఆగిపోయింది, కరెంటు పోయింది, ఎక్కడ కుర్చీలు అక్కడ కొట్టుకుపోతున్న పరిస్థితి. పావు గంట సేపు ఏమైందో అర్థం కాల. మా జిఎస్ రావు ఇక్కడ నిలవబడి నా వైపు ఇట్టా చూశాడు. నేను ఏమి ఎరగని అమాయకుల్లాగా తలకాయ దించి ఇట్లా మౌనంగా ఉన్నా. నా దగ్గరికి వచ్చి పక్కకొచ్చి కూర్చొని ఒక మాట అన్నాడు. అయ్యగారు ఇందాక కాస్త ఎక్కువ మాట్లాడినట్టున్నానే అన్నాడు. అప్పుడు నాకు అవకాశం వచ్చింది, చెప్పా. కాస్త కాదు, చాలా ఎక్కువ చేసావు. ఈ దేనత్వమే గనక స్టేజి ఎక్కేటప్పుడు ఉన్నట్టయితే, ఈ దేనత్వమే గనక మైకు పట్టుకునేటప్పుడు ఉన్నట్టయితే వచ్చే వర్షాన్ని కూడా దేవుడు ఆపేసేవాడు. మేఘమండలానికి దేవుడు శాసనాన్ని పంపేవాడు. క్రైస్తవ జనమా, నీకు దేవుడు ఏమిచ్చినా, దేవుడు నీకు ఎంత ఇచ్చినా, ఎంత ఘనమైన స్థితిలో దేవుడు నిన్ను కూర్చోండబెట్టినా, నేల మట్టుకు తగ్గించుకుని దేవుని సన్నిధిలో బ్రతుకు. అంతకంతకు దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. సౌలుతో దేవుడు అంటాడు, నీ దృష్టికి నీవు అల్పుడవై ఉన్నప్పుడు, నీ దృష్టికి నీవు అల్పుడవై ఉన్నప్పుడు శిరస్సు వైతివి, ఇశ్రాయేలీయులకు శిరస్సు వైతివి. యేసుక్రీస్తు మనస్సు దీనత్వం కలిగిన మనస్సు. రెండవది, యేసుక్రీస్తు మనస్సు ఎలాంటిదో మరో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందరూ వెనకున్న బిడ్డలు కూడా నాతో కలిసి మాట చెప్పండి. క్రీస్తు, స్వరమెత్తాలి, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించండి. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. క్రీస్తు మనసు ఎలాంటిది? శ్రమపడే మనస్సు. యేసుక్రీస్తు వారిని చూస్తే పగలంతా గ్రామాలు తిరుగుతూ సువార్త చేసేవారు. పట్టణాలు తిరుగుతూ కాలినడకన సువార్త సేవ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఈరోజు సేవకులుగా మాకున్నట్లుగా ఖరీదైన వాహనాలు లేవు, 2 వీలర్లు లేవు, కారు లేవు, వాహన సదుపాయాలు, బస్సులు లేవు. కేవలం కాలి నడక మీద గ్రామం ప్రభు తిరుగుతూ వెళ్ళేవాళ్ళు. నేను మిమ్మల్ని అడుగుతా, పగలంతా కాలి నడక మీద గ్రామం తిరిగిన తర్వాత మిమ్మల్ని అడుగుతా, నాకు సమాధానం చెప్పండి. రాత్రిపూట ప్రభు ఏం చేసేవాళ్ళు? పగలంతా తిరిగి అలసిపోయారు కదా, రాత్రి అంతా పండుకునేవాళ్ళ లేదా? పండుకునేవాళ్ళ లేదా? అందరూ తల అడ్డంగా ఊపుతున్నారు. మరి రాత్రి ఏం చేసేవాళ్ళు? నేనంట, ఒక వ్యవసాయదారుడు పంట పొలం కోసం కష్టపడినట్లుగా 3.5 సంవత్సరాలు కర్షకుడిలాగా నా ప్రభు కష్టపడ్డాడు. ఇజ్రాయేలు దేశాన్ని తల్లకిందులు చేశాడు. దేశం ఆయన ఎదుట సాగిలు పడేటట్లుగా చేశాడు. యేసుక్రీస్తు మనస్సు శ్రమపడే మనస్సు. పగలంతా సువార్త ప్రకటన, రాత్రంతా ప్రార్థన, పగలంతా సువార్త ప్రకటన. యేసుక్రీస్తు శ్రమజీవి, శ్రామికుడు. యవ్వన బిడ్డలారా, చదువుకుంటున్నారా? కష్టపడి చదువుకోండి. 10th క్లాసా? మీ క్లాస్లో మీరు టాపర్లుగా ఉండాలి. ఇంటర్మీడియట్లో టాపర్లుగా ఉండాలి. మేము ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తామో తెలుసా? దేవా, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్, క్రైస్తవ యవ్వన బిడ్డల పేరు అక్కడ కనబడాలి. క్రైస్తవ యవ్వన ఆడబిడ్డల పేరు అక్కడ కనబడాలి. పలానా వాళ్ళు సివిల్ సర్వెంట్ అయ్యారు, పేపర్లో పేరు వస్తే నీ పేరు పెట్టబడిన పిల్లల ఆ స్థలంలో కనబడాలి. అయితే నేను ఒక మాట చెప్తాను, రాజ్యములకు శిరస్సు వంటి జనంగా మనం మారాలంటే, ఐలారా,
కష్టపడి చదువుకోండి, కష్టపడి సేవ చేయండి, కష్టపడి వ్యవసాయం చేయండి, కష్టపడి వ్యాపారం చేయండి. నీవే రంగంలో ఉన్నా, దేవా ఈ కంపెనీ సెక్టార్లో నా కంపెనీ శిరస్సుగా ఉండాలి, ఈ వ్యాపారంలో నా వ్యాపారం శిరస్సుగా ఉండాలి, నా క్లాసులో నేను టాప్ ర్యాంకర్గా నిలవబడాలని ప్రతి క్రైస్తవుడు శ్రమజీవిగా, శ్రామికుడిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. మరోసారి చెప్దాం ఆమేన్, ఇంకోసారి చెప్దాం ఆమేన్, ఇంకోసారి చెప్దాం ఆమేన్. అయ్యలారా ఒక్కటి వినండి, దేవుడు సోమరిపోతుల దేవుడు కాదు, సోమరిపోతు వాళ్ళని ఆశీర్వదించే దేవుడు కాదు. ఎన్నో క్రైస్తవ కుటుంబాలు యవ్వన బిడ్డలు ప్రయోజకులు కాకపోవటానికి సోమరితనం, తిండిపోతాను, బాధ్యత రాహిత్యమైన జీవితం, కష్టపడి చదువుకునే మనస్తత్వం లేకపోవటాన్ని బట్టి వాడు బ్రతుకు కాలం అంతా తోకగానే ఉంటున్నాడు. తండ్రి రిక్షావాలా, వాడు రిక్షావాలాగానే మిగిలిపోతున్నాడు. తన పిల్లలు రిక్షావాలాగానే మిగిలిపోయేటట్లుగా చేస్తున్నాడు. ఎందుకో చెప్పమంటారా? కొందరి సోమరితనం, కష్టపడి పనిచేయని తత్వం, కష్టపడి చదువుకొని తత్వం. ఈరోజే ఇమాన్యుయల్ మినిస్ట్రీ షార్ట్లో ఓ చిన్న షార్ట్ పెట్టాను. భారతదేశంలో మహమ్మదీయ కుటుంబంలో పుట్టి భారతదేశానికి అద్భుతమైన శాస్త్రవేత్త, అద్భుతమైన రాష్ట్రపతి ద గ్రేట్ అబ్దుల్ కలాం సంపన్న కుటుంబంలో పుట్టినవాడు కాదు. అయ్యలారా వినండి, ధనిక కుటుంబంలో పుట్టినవాడు కాదు, డబ్బున్న కుటుంబంలో పుట్టినవాడు కాదు. తల్లి తండ్రి కడు పేదవాళ్ళు. ఆ పేద కుటుంబంలో పుట్టి భారతదేశానికి శిరస్సు వంటి వాడిగా ఎలా మారిపోయాడో తెలుసా? రోజు 5ంటికి లెగుస్తాడట, 5 నుంచి 6 దాకా పుస్తకాలు చదువుకుంటాడట, 6 నుంచి 8 దాకా తండ్రితో పాటు నమాజ్ చేయటానికి వెళ్తాడట మసీద్ దగ్గరికి. 7ంటికి ఇంటికి వచ్చి రైల్వే స్టేషన్కి వెళ్ళి పేపర్ తీసుకొని 8:30 వరకు ఆ ఇంటికి వెళ్ళి అమ్మా పేపర్, అమ్మా పేపర్, అమ్మా పేపర్ అని న్యూస్ పేపర్లు ఇచ్చేవాడట. 8:30కి ఇంటికి వచ్చేవాడు, స్నానం చేసేవాడు, 9ంటికల్లా స్కూల్కి రెడీ వెళ్ళిపోయేవాడు. 4:30 దాకా స్కూల్లో చదువుకొని స్కూల్ నుంచి వస్తూనే ఎవరెవరికి పేపర్లు వేసాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఉదయం మీకు పేపర్ వేసానయ్యా, పావలా రావాలి మీ దగ్గరికి, అయ్యా మీ దగ్గర మీకు పేపర్ వేసానయ్యా, పావలా రావాలయ్యా మీ దగ్గరకని సాయంత్రం అంతా డబ్బులు వసూలు చేసి సాయంత్రం 7ంటికి వచ్చేవాడట. 7ంటికి ఆ అమ్మ ఎండిపోయిన రొట్టె ముక్కలు పెడితే, ముద్దన్నం పెడితే, ఆ ముద్దన్నం తిని కిరోసిన్ దీపపు కాంతిలో కూర్చొని చదువుకొని, కిరోసిన్ దీపపు కాంతిలో 7:30 నుంచి 9:30, 10 దాకా చదువుకొని కిరోసిన్ దీపపు కాంతిలో చదువుకొని భారతదేశానికి గొప్ప శాస్త్రవేత్తగా మార్చబడ్డాడు. క్రైస్తవ జనమా, నేనంట జీవము కలిగిన దేవుని ఆరాధించని ప్రజలే ఆ స్థితిలో హెచ్చించబడితే, నీవు ఆరాధించే దేవుడు జీవం కలిగిన వాడు, నీవు ఆరాధించే దేవుడు శక్తి కలిగిన వాడు. ఆయన పాదాలు పట్టుకొని శ్రామికుడిగా, కష్టజీవిగా కష్టపడుతూ పనిచేయి, రాజ్యములకు శిరస్సు వంటి జనంగా నా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. యాకోబుకు తండ్రి అయిన ఇస్సాకు ఎండిపోయిన కర్ర ఇచ్చాడు. బాబు నీ స్వశక్తితో నువ్వు బ్రతుకని పద్దనరాముకు పంపించాడు. పద్దనరాముకు వెళ్ళేటప్పుడు విచిత్రం ఏంటో తెలుసా? ఒట్టి చేతి కర్రతో యాకోబు బయలుదేరి వెళ్ళాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, నిన్ను కన్న తండ్రి నీకేమి ఇవ్వలేదా? నీ కన్న తల్లి సంపాదించి ఏవి నీకు ఆస్తిపాస్తులు కూడగట్టలేదా? కలవరపడకు. యాకోబు కూడా కన్న తండ్రి ఇస్సాకు ఏమీ ఇవ్వలేదు, ఒట్టి చేతులతో బయలుదేరి వెళ్ళాడు. మేనమామ దగ్గరికి వెళ్ళాడు. ఆ మేనమామ పేరు లాబాను. చెప్పండి గట్టిగా. ఆ లాబానుకు నేను పెట్టే పేరు ఏంటంటే లాభాల లాబాను. ఒకసారి చెప్పండి. మా ఓడు అల్లుడి దగ్గర కూడా లాభం లేకుండా ఏ పని చేయడు అన్నాడు. మావయ్య మీ చిన్న కూతురు రేచల్ని చేసుకుంటాను అన్నాడు. దానిదేముంది అల్లుడా, నా చిన్న కూతురు నీకు ఇయ్యాలంటే
7 సంవత్సరాలు నా దగ్గర పని చేయి అన్నాడు. ఎవరైనా పెళ్లి చేసేటప్పుడు అల్లుడు కట్నం ఇస్తారు. అల్లుడి దగ్గర కట్నం తీసుకున్న ఏకైక ధీరుడు అది లాభాను. 7 సంవత్సరాలు కొలువు చేసి శనదాన్ని ఇస్తానని పెద్దదాన్ని పంపించాడు రాత్రిపూట. మరి యాకోబు పసిగట్టలేదు ఏమో. తెల్లారిన తర్వాత చూస్తే లేయమ్మ కనపడింది. ఏ మామ ఇట్లా చేసావన్నాడు. మా దేశపు ఆచారం శనద పెద్దానికి పెళ్లి కాకుండా శనదాన్ని చేయు, నీకు శనద కావాలంటే ఇంకో 7 సంవత్సరాలు చేయు అన్నాడు. విచిత్రం తెలుసా, బైబిల్లో నాకు తెలిసి, క్రైస్తవ సంఘాల్లో నాకు తెలిసి రాత్రిపూట జరిగిన ఏకైక పెళ్ళి యాకోబు పెళ్ళి. క్రైస్తవులు రాత్రిపూట పెళ్లి చేసుకోరు. ఎందుకో చెప్పమంటారా? యాకోబు ఎక్స్పీరియన్స్. ఎక్కడెట్టాటి మోసాలు జరుగుతాయని రాత్రిపూట పెళ్ళిళ్ళు జరగవు. యాకోబు జీవిత పాఠం మనకు గొప్ప పాఠం నేర్పింది. సరే 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇంకా అదనంగా 14 సంవత్సరాలు. నేనంట 14 సంవత్సరాలు ఉచితంగా కొలువు చేసిన తర్వాత ఒక్కసారి నా వైపు తలెత్తి చూడండి. తతిమ 6 సంవత్సరాలు తన పిల్లల కొరకు సంపాదించడం ప్రారంభించాడు. తన భార్య కొరకు సంపాదించడం ప్రారంభించాడు. ఒట్టి చేతులతో వచ్చిన నేను ఒక మంచి స్థితికి రావాలని కష్టపడి పనిచేయటం ప్రారంభించాడు. జస్ట్ స్పాన్ ఆఫ్ 6 years లాబానును తలదన్నే అంత స్థితిమంతుడుగా మారిపోయాడు. పద్దనరాములోనే రాజ్యములకు శిరస్సు వంటి జనంగా మార్చబడ్డాడు. అడుగుతా, యాకోబా ఇంత స్థితిమంతుడు ఎలా అయ్యో? ఏమంటాడో తెలుసా? ఎండకు ఎండా, వానకు తడిచా, మంచుకు నానా, అహోరాత్రులు కష్టపడి నా కుటుంబం కొరకు సంపాదించాను. నా చేతుల కష్టార్జితాన్ని చూసి నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇంకోసారి గట్టిగా హల్లెలూయా. అయ్యా, కష్టపడి చదువుకోండి, కష్టపడి వ్యాపారం చేయండి. సోమరితనం పొర్రపాటున దగ్గరకు రానివ్వద్దు. నిద్రమత్తు తిండిపోతనం పొర్రపాటున దగ్గరకు రానివ్వద్దు. దేవుడు సోమరిపోతోళ్ళని ఆశీర్వదించడం. ఏ సేవకుని దేవుడు ఆశీర్వదించాలన్నా ఆ సేవకుడి కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. నేను నమ్ముతున్నా. ఎంత అద్భుతమైన మీటింగ్ దైవజనులు ఏర్పాటు చేయగలిగారంటే ఆ దైవజనుడు కానీ సంఘ బిడ్డలు కానీ ఎంత కష్టపడి ఎన్ని రాత్రులు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ఫలమే ఈ రాత్రి అద్భుతమైనటువంటి మీటింగ్. ఏ సేవకుడు కష్టపడతాడో, ఏ సేవకుడు శ్రామికుడిగా జీవిస్తాడో, ఏ విశ్వాసి కర్షకుడిగా కుటుంబం కొరకు పనిచేస్తూ బ్రతుకుతాడో, నీ కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ మధ్య ఒక చోట సోమరిపోతోళ్ళ పోటీ జరిగిందంట. ఏ పోటీ? పరుగు పోటీ జరిగినట్లుగా సోమరిపోతోళ్ళ పోటీ జరిగిందట. అట్టిగెళ్ళ అక్కడ పెట్టి సోమరిపోతోళ్ళతో అన్నారట, మీలో నంబర్ 1 సోమరిపోతోడు ఎవరో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అదిగో అట్టిగెళ్ళ అక్కడ పెట్టాం, కావాల్సిన వాళ్ళు అట్టిపండు ఒలుచుకొని తెచ్చుకోండి అన్నారు. ఈ కూర్చున్న 5 ఏకకంఠంతో ఏమన్నారు తెలుసా? అక్కడ దాకా నడుచుకుంటా వెళ్ళే ఓపిక మాకు లేదు. అక్కడ దాకా వెళ్తే మేము ఎట్లా సోమరిపోతోళం అవుతాం, మాకు అంత ఓపిక లేదు అన్నారంట. ఆ సభలు ఏర్పాటు చేసిన వాళ్ళు అన్నారట, సోమరిపోతోలు అనే పేరును సార్థకత చేసుకున్నారా, అద్భుతం, రైట్, మీకే తీసుకొచ్చిస్తామని ఒక్కొక్క అట్టిపండు తీసి ఆ గెల్లో నుంచి తీసి మొదట ఆయనకి ఇచ్చారు. ఆయన ఒలుసుకొని తింటున్నాడు. రెండో ఆయనకి ఇస్తే రెండో ఆయన అన్నాడంట, దాన్ని ఒలిసే అంత ఓపిక నాకు లేదయ్యా, నువ్వే ఒలిసి అన్నాడంట. మూడో ఆయనకి ఇచ్చారంట. ఆయన అంటాడంట, ఒలిసి నోట్లో పెట్టుకునే అంత ఓపిక నాకు లేదయ్యా, నోట్లో మీరే పెట్టండి అన్నాడట. నాలుగోవాడు అన్నాడంట, నోట్లో పెట్టుకున్న తర్వాత నవిలే అంత ఓపిక నాకు లేదయ్యా, నవిలే అంత ఓపిక నాకు లేదయ్యా, నువ్వే సగం నవిలి
నవిలిన తర్వాత నోట్లో పెట్టమన్నాడంట. అప్పుడు అన్నారట, సహబాషరా, నిన్ను మించిన సోమరిపోతుడు ఇంకొకరు ఎవరు లేరురా. మీ ఎదుట నిలబడిన దీనదాసుడైన నేనున్నా. నా జీవితంలో నేను రెండు నమ్ముతా. ఒకటి నా కష్టాన్ని, దానికి ముందు నా దేవుణ్ణి. మొదట నా దేవుణ్ణి నమ్ముతా, రెండవది నా కష్టాన్ని నమ్ముకొని నేను బ్రతుకుతా. రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతానో, ఎంతసేపు రెస్ట్ తీసుకుంటానో నా ప్రభువుకు తెలుసు. నాతో పాటు వచ్చిన నా జీవిత భాగస్వామికి, నా సేవకులకు తెలుసు. కొన్ని సందర్భాల్లో వారం 10 రోజుల పాటు 3-4 గంటల కంటే నిద్ర ఉండని దినాలు ఉంటాయి. రోజుకొచ్చి 2 గంటలు కూడా నిద్రపోని దినాలు ఉంటాయి. అయినా ఆ గ్రామం, ఈ గ్రామం, ఆ పట్టణం, ఈ పట్టణం, దేవుని కృప, దేవుని సన్నిధిలో ఆయన నమ్మి ఇలా కష్టపడటాన్ని బట్టి అద్భుతం చెప్పమంటారా, పల్లెటూరు నుండి లేవనెత్తి ఈరోజు ప్రపంచానికి దయగలిగిన దేవుడు పరిచయం చేశాడు. యూట్యూబ్లో దేవుని కృపను బట్టి కొన్ని లక్షల మంది ప్రతి దినం దేవుని వాక్యం వినటానికి దేవుడు సహాయం చేశాడు. కష్టపడండి, సోమరిపోతనం దగ్గరికి రానివ్వద్దు. పిల్లలకి చిన్నతనం నుంచి ఇన్స్పిరేషన్గా వాళ్ళకి చెప్పండి, రే నాన్న నేను నర్సునురా, నువ్వు డాక్టరు కావాలి. రే నాన్న నేను కండక్టర్రా, నువ్వు కలెక్టరు కావాలి. రే నాన్న నేను సైకిల్ దొక్కుంటూ బ్రతికినోండ్రా, ఆటో తోలుతూ బ్రతికినోండ్రా, నువ్వు ఇంజనీర్వి కావాలని వాళ్ళు కష్టపడి చదువుకునేటట్లుగా వాళ్ళను పురికొల్పండి. శ్రమ నీ ఆయుధమైతే విజయాన్ని నీకు బానిసగా దేవుడు మారుస్తాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఒక్కటే, క్రైస్తవుడంటే లేబరోడు కాదు. క్రైస్తవుడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని భిక్షాటన చేసేవాడు కాదు. క్రైస్తవుడు రాజ్యములకు శిరస్సు వంటి జనంగా ఉండాలంటే శిరస్సు అయి ఉన్న యేసుక్రీస్తును హత్తుకొని బ్రతకండి. యేసుక్రీస్తు మనస్సు దీన మనస్సు కలిగి, శ్రమపడే మనస్సు కలిగి. మూడవది, యేసుక్రీస్తు మనస్సు ఎలాంటిదో తెలుసా? త్యాగపు మనస్సు. యేసుక్రీస్తు త్యాగశీలి. ఒక్కసారి ఈ మాట ఆలోచించండి. నేను మిమ్మల్ని అడుగుతాను, సంఘానికి శిరస్సు ఎవరు? ఏమంత సీరియస్గా చూస్తున్నారమ్మా? సంఘానికి శిరస్సు ఎవరు? సంఘమనడి తన శరీరానికి శిరస్సు ఎవరు? సంఘమనే తన శరీరానికి యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు అవ్వటానికి కారణం ఆయన దేవుడై ఉన్నందువల్ల శిరస్సు అయ్యాడా? సంఘం కొరకు తన ప్రాణత్యాగం చేయటాన్ని బట్టి శిరస్సు అయ్యాడా? ఎస్, థ్యాంక్ యూ. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. అయ్యా వెనుకున్న అన్నలారా, నా వైపు చూడండి. యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు. ఎందుకు ఆయన సంఘానికి శిరస్సు అయ్యాడో తెలుసా? దేవుని కుమారుడై ఉన్నందువల్ల మాత్రమే కాదు, వాటికి మించి సంఘమనే తన పెండ్లి భార్య కొరకు తన ప్రాణాన్ని దారపోసాడు. సంఘం కొరకు ప్రాణాన్ని దారపోసాడు గనుక సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. నేనంట, మీరు బ్రతుకుతున్న ప్రాంతాల్లో దేవుడు మిమ్మల్ని శిరస్సుగా నియమించునుగాక, శిరస్సుగా దేవుడు నిలవబెట్టునుగాక. అయితే సుమి, దేవుడు మిమ్మల్ని శిరస్సుగా మార్చాలంటే మీరు వెళ్తున్న సంఘాలలో దైవ సేవకుల కొరకు, సంఘం కొరకు ప్రాణం పెట్టే ప్రజలుగా మీరు మారాలి. మీరు ఎక్కడైనా ఏ సంఘంలోనైనా చూడండి, సేవకుల్ని హత్తుకొని, నమ్మకంగా సేవ చేసే సేవకుల్ని హత్తుకొని సంఘం కొరకు ఏ విశ్వాసులు ప్రాణం పెడతారో సంఘం కొరకు ప్రాణం పెట్టే కుటుంబాలను శిరస్సు వంటి జనంగా దేవుడు మారుస్తాడు. ఈ రాత్రి దేవుడు మీ కుటుంబాలను అలా మార్చునుగాక, మీ కుటుంబాలను దేవుడు అలా నిలవబెట్టునుగాక, మీ కుటుంబాల్లో అలాంటి అద్భుత కార్యాలు నా దేవుడు జరిగించునుగాక. మీరు వెళుతున్న సంఘాలలో క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రాణం పెట్టేవారిగా బ్రతకండి.